నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మిషాల్ని. నిన్న అసెంబ్లీలో మాట్లాడుతూ సీఎం చంద్రబాబు నాయుడు గారు రాయలసీమలో హార్టికల్చర్ హబ్గా మారుస్తామని మాట్లాడారు. అసలు ఇది ఎంతవరకు వాస్తవం? దీని మీద పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు అప్సాని రాజేష్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. నమస్కారం సార్. నిన్న సీఎం చంద్రబాబు నాయుడు గారు సభలో మాట్లాడుతూ రాయలసీమలో హార్టికల్చర్ గురించి హబ్గా మారుస్తామని మాట్లాడుతున్నారు. ఇది ఎంతవరకు వాస్తవం సార్? వాస్తవంగా మొన్న బడ్జెట్ ప్రవేశపెట్టబడిన సందర్భంగా వ్యవసాయ బడ్జెట్ కూడా ప్రవేశపెట్టడం జరిగింది అసెంబ్లీలో. ఈ వ్యవసాయ పద్దు గురించి నిన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో మాట్లాడుతూ ఇవాళ దేశంలో వ్యవసాయ రంగం నుంచి 10% జీడిపి కంట్రిబ్యూషన్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. ఇవాళ జాతీయ స్థాయిలో 0.39% మాత్రమే ఇవాళ వ్యవసాయ కంట్రిబ్యూషన్ ఉంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మాత్రం 10% కంట్రిబ్యూట్ చేస్తూ హయ్యెస్ట్ జీడిపి కంట్రిబ్యూషన్ ఉన్న రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఇవాళ ఆవిర్భవించింది. వ్యవసాయానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇస్తున్న ప్రాధాన్యత ఇది. అది వ్యవసాయం కానీ వ్యవసాయ అనుబంధ రంగాలు కానీ. ఇవాళ వ్యవసాయ అనుబంధ రంగాలు అంటే ఏమొస్తాయి? ఆక్వాకల్చర్ వస్తుంది, సెరికల్చర్ వస్తుంది, పౌల్ట్రీ వస్తుంది, షీప్ ఫార్మింగ్ వస్తుంది. ఇవన్నీ కూడా వ్యవసాయ అనుబంధ రంగాలు. అలాగే రాయలసీమ ప్రాంతాన్ని ప్రధానంగా అక్కడున్న కొద్దిపాటి నీటి వనరులు కనుక సద్వినియోగం చేసుకోగలిగితే, అక్కడ సమర్థవంతంగా ఉన్న కొద్దిపాటి నీటి వనరులను వినియోగించుకోగలిగితే, అక్కడున్న సారవంతమైన ఎర్రమట్టి నేలల్లో హార్టికల్చర్ని కనుక ప్రమోట్ చేయగలిగితే అక్కడ రైతాంగానికి మెరుగైన ఆదాయ వనరులు దక్కడానికి ఆస్కారం ఉంటుంది అనే ఒక లక్ష్యంతో 2014-19 మధ్యకాలంలోనే అక్కడున్న కొద్దిపాటి నీటి వనరులను సద్వినియోగం చేసుకోవడానికి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అక్కడ రైతాంగానికి 90% సబ్సిడీతో 17 లక్షల ఎకరాలకు ఆ టెన్యూర్లో డ్రిప్ పరికరాలు ఇచ్చారు. అలాగే ఆ ప్రాంత ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద ప్రధానంగా దృష్టి కేంద్రీకరించి ఇవాళ పలానా ప్రాంతంలో ఇరిగేషన్ ప్రాజెక్టులు కట్టాలి అని చెప్పని ఒక ప్రభుత్వానికి సంకల్పం ఉంటే సరిపోదు. దానికి కావాల్సిన బడ్జెట్ కేటాయింపులు జరగాలి. బడ్జెట్ కేటాయింపులు చేస్తూ అక్కడ సమర్థవంతంగా ఆ బడ్జెట్ని సద్వినియోగం చేస్తూ ప్రాజెక్టుల నిర్మాణం వేగవంతంగా జరిగేలాగా పర్యవేక్షించాలి. ఈ బాధ్యత 2014-19 మధ్య చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం చాలా సక్సెస్ఫుల్గా దాన్ని ఇంప్లిమెంట్ చేశారు. ఆ ఒక్క టెన్యూర్లో రాయలసీమ ప్రాంతంలో 12,500 కోట్ల రూపాయలు ఇరిగేషన్ రంగానికి కేటాయింపులు చేశారు, ఖర్చు పెట్టారు. నాడు ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉన్న దేవినేని ఉమా గారు అక్కడ ఇరిగేషన్ రంగ ప్రాజెక్టులని పరుగులెత్తించారు. దాని ఇంపాక్టు రాయలసీమలో ఒక పక్క ప్రభుత్వం వైపు నుంచి 90% సబ్సిడీతో డ్రిప్ పరికరాలు ఇస్తూ వచ్చారు. రెండో పక్క ఇరిగేషన్ ప్రాజెక్టులు వేగవంతంగా కంప్లీట్ చేయటం వల్ల వీటికి తోడు అదనంగా ఆ రోజు రాష్ట్ర ప్రభుత్వం ఇంకొక సమర్థవంతమైన పనిచేసింది. కృష్ణా డెల్టాకి 152 టీఎంసీల నికర జలాల కేటాయింపు ఉంది. అలా ఉన్న కేటాయింపుల్ని పోలవరం ప్రాజెక్టు నిర్మాణం లేట్ అవుతుంది కాబట్టి గోదావరి నుంచి పట్టిసీమ ద్వారా పోలవరం రైట్ బ్యాంకు కెనాల్ని సద్వినియోగం చేసుకుంటూ పట్టిసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు 1 సంవత్సర కాలంలోగా పూర్తి చేసి దాంతో సుమారుగా 80 నుంచి 100 టీఎంసీలు గోదావరి నుంచి కృష్ణా డెల్టాకి నీరు తరలించుకొని కృష్ణా డెల్టాకున్న 152 టీఎంసీల నికర జలాల కేటాయింపుల్లో ఈ పోలవరం నుంచి ఈ పట్టిసీమ నుంచి తరలించుకున్న నీటితోటి కాంపన్సేట్ అయ్యే జలాలని శ్రీశైలం నుంచి రాయలసీమకి తరలించుకోగలిగారు. దాంతో ఏమైంది? రాయలసీమకి ముఖ్యంగా దుర్భిక్ష అనంతపూర్ జిల్లాకి హంద్రీనివా కెనాల్ ద్వారా ఇవాళ చిత్తూరు జిల్లా వరకు నీటిని తరలించుకోవడానికి ఆస్కారం కలిగింది. దాంతో ఎప్పుడైతే తీవ్ర నీటి కొరతను ఎదుర్కొనే జిల్లాలకి నీటి లభ్యత కల్పించబడిందో ఆ ప్రాంతం ముఖచిత్రం మారిపోయింది. ఆ ప్రాంతంలో ఒక్కసారిగా హార్టికల్చర్ని ప్రమోట్ చేశారు. దాంతో ఇవాళ 20 లక్షల ఎకరాలు హార్టికల్చర్ ద్వారా అక్కడ సుమారుగా 40 కోట్ల టన్నుల పండ్ల ఉత్పత్తి జరుగుతోంది, పండ్లు కూరగాయల ఉత్పత్తి జరుగుతూ ఉంది. దీన్ని రాబోయే కొద్ది సంవత్సరాల్లో 2029 నాటికి అక్కడున్న ఇరిగేషన్ ప్రాజెక్టులు మొత్తం పూర్తి చేస్తూ అధిక ప్రాధాన్యతతోటి నిధులు కేటాయింపు చేస్తూ ఆ ప్రాజెక్టులను నిత్యం పర్యవేక్షిస్తూ ఇవాళ ఏం చేశారు? రాయలసీమ ప్రాంతానికి తోడు ప్రకాశం జిల్లా ప్రాంతాన్ని కూడా దానికి యాడ్ చేసి
ప్రకాశం జిల్లాలో కూడా 90% సబ్సిడీతో డ్రిప్ పరికరాలు ఇస్తూ పోల సుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్టుని రేపు 2026 జూలై నాటికి తొలి విడత నీళ్ళు ఇవ్వడానికి రంగం సిద్ధం చేస్తూ ఉన్నారు. పోలవరం 2 టెండర్లని పూర్తి చేస్తూ ఉన్నారు. పోలవరం ఫీడర్ కెనాల్కి లైనింగ్ వర్కులు చేస్తూ ఉన్నారు. రాబోయే ఖరీఫ్ నాటికి వెలుగొండ ప్రాజెక్టు ద్వారా కూడా నీళ్ళు ఇస్తూ రాయలసీమకి అదనంగా ప్రకాశం జిల్లా నుంచి కూడా హార్టికల్చర్ను ప్రమోట్ చేస్తూ రాబోయే కొద్ది సంవత్సరాల్లో ఈ ప్రాంతం నుంచి 100 కోట్ల టన్నుల పండ్ల ఉత్పత్తి చేయాలి అనేది ఒక లక్ష్యంగా పెట్టుకున్నారు. అంటే సహజంగా ఏమవుతుందంటే నీకు అగ్రికల్చర్లో వరి మీద వచ్చే ఆదాయం కన్నా కూడా హార్టికల్చర్ ద్వారా అధిక ఆదాయం తీసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఉదాహరణకి వాళ్ళ పులివెందుల నియోజకవర్గంలో వేంపల్లె లాంటి ప్రాంతంలో అక్కడ అరటి సాగు చేస్తున్న రైతులు సంవత్సరానికి వాళ్ళ ఖర్చులు పోను 3 లక్షల వరకు వాళ్ళ ఆదాయం చవిచూడగలుగుతూ ఉన్నారు. అక్కడి నుంచి ఉత్పత్తి అవుతున్న ఈ పండ్లు ఇవాళ విదేశాలకు ఎగుమతి కాబడుతూ ఉన్నాయి. ముఖ్యంగా ఇక్కడ ఉత్పత్తి చేస్తున్న ఈ ఫ్రూట్స్ని ఎక్స్పోర్ట్ చేయడం కోసం డెడికేటెడ్ ట్రైన్స్ కూడా ఏర్పాటు చేయాల్సిన పరిస్థితులు ఇవాళ మనం చూస్తూ ఉన్నాం. ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిన్నటి వరకు కరువు పీడిత ప్రాంతంగా, తీవ్ర వర్షాభావ పరిస్థితులు ఎదుర్కొనే ప్రాంతంగా, అక్కడ నీటి సౌకర్యం లేని ప్రాంతంగా చెప్పుకోబడ్డ రాయలసీమ ప్రాంతంలో ఇవాళ చంద్రబాబు నాయుడు గారు చూపిస్తున్న శ్రద్ధ కారణంగా, ప్రభుత్వం నుంచి అందిస్తున్న సహకారం కారణంగా, ప్రభుత్వం నుంచి అందిస్తున్న ప్రోత్సాహకాల కారణంగా, ప్రభుత్వం ద్వారా నిర్మాణం జరుగుతున్న ప్రాజెక్టుల వల్ల నీటి లభ్యత ఏర్పడుతున్న కారణంగా అక్కడ రైతాంగం మామూలు సాధారణ ఒకనాడు వేరుశనగ పంట ద్వారా ఆ వేరుశనగ వర్షాధార పంట కావడంతో ఆ వేరుశనగ పంట 1 సంవత్సరం వస్తే 3 సంవత్సరాల పంట వచ్చేది కాదు. అటువంటి పరిస్థితుల నుంచి వాళ్ళ ఎప్పుడైతే హార్టికల్చర్ వైపు ప్రభుత్వం డ్రైవ్ చేపిస్తూ ఉందో దాన్ని అందిపుచ్చుకున్న రైతాంగం కూడా అక్కడ హార్టికల్చర్ని ప్రమోట్ చేస్తూ ఉద్యాన పంటల వైపు వాళ్ళు కూడా మళ్ళుతూ ఉన్నారో అక్కడి నుంచి ఉత్పత్తి అవుతున్న పండ్లు ఇవాళ ప్రపంచవ్యాప్తంగా ఎక్స్పోర్ట్ చేయడానికి ఆస్కారం కలుగుతూ ఉంది. దాంతో ఆ రైతాంగానికి మెరుగైన ఆదాయ వనరులు ఏర్పడతాయి. ఎప్పుడైతే వాళ్ళకి నీటి సౌకర్యం కలిగి వాళ్ళకి మెరుగైన ఆదాయ వనరులు ఏర్పడతాయో అక్కడ ఫ్యాక్షన్ తోటి ఒకనాడు కొనాలని ఆ ప్రాంతాలన్నీ కూడా ఇవాళ మెరుగైన జీవన ప్రమాణాలతోటి వాళ్ళు సుఖంగా జీవిస్తూ వాళ్ళ పిల్లల్ని కూడా చదివించుకుంటూ వాళ్ళు కూడా మెరుగైన ఆదాయ వనరులు అందుకోవడానికి, మెరుగైన జీవన ప్రమాణాలు అందుకోవడానికి మార్గం సుగమం అవుతూ ఉంది. ఇదే అంశాన్ని చంద్రబాబు నాయుడు గారు ప్రస్తావిస్తూ రాయలసీమని రాబోయే రోజుల్లో హార్టికల్చర్ హబ్గా ప్రమోట్ చేయడానికి తమ ప్రభుత్వం ఎంతగా ప్రాధాన్యత ఇస్తుంది అన్న అంశాన్ని కూడా నేను అసెంబ్లీ వేదిక విడమని చెప్పారు. ఆయన ఫుట్ ప్రింట్స్లో ఇప్పటికే ఆయన ఫుట్ ప్రింట్స్లో నడుస్తున్న రాయలసీమ ఆయన ఇస్తున్న అవకాశాలను అందిపుచ్చుకొని ఇప్పటికే ఆయన ఆశిస్తున్న లక్ష్యం వైపు అడుగులేస్తున్న నేపథ్యంలో ప్రభుత్వ పరంగా ఇప్పుడు సంకల్పిస్తున్న పోలవరం నల్లమల సాగర్ ప్రాజెక్టు నిర్మాణం కూడా పూర్తయ్యి బొల్లాపల్లి రిజర్వాయర్ ద్వారా ఇంకొక 200 టీఎంసీల నీరు రాయలసీమ ప్రాంతానికి, ప్రకాశం, నెల్లూరు మెట్ట ప్రాంతాలు కనుక అందించగలిగినప్పుడు 100కి 100 పాళ్ళు రాయలసీమ ప్రాంతం చంద్రబాబు నాయుడు గారు నిర్దేశించిన లక్ష్యాన్ని దాటే ఇవాళ అంటే హార్టికల్చర్లో వాళ్ళు ప్రమోట్ చేయగలుగుతారు, హార్టికల్చర్ అవకాశాన్ని అందిపుచ్చుకోగలుగుతారు. ఆయన ఆశిస్తున్నట్టుగా రాష్ట్రాన్ని ఒక ఎలక్ట్రానిక్ క్లస్టర్ చేస్తామని చెప్పని కొన్ని రాష్ట్రాలు ప్రకటించుకుంటా ఉన్నాయి. ఐటీ హబ్గా మారుస్తామని కొన్ని రాష్ట్రాలు ప్రకటించుకుంటా ఉన్నాయి. అదే క్రమంలో పూర్తి వ్యవసాయ ఆధారిత రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆ వ్యవసాయంలో ఇప్పుడు అందుతున్న ఆదాయ వనరుల కన్నా మెరుగైన ఆదాయ వనరులు అందించుకోగలిగే హార్టికల్చర్ను ప్రమోట్ చేయడం ద్వారా తమ రాష్ట్ర రైతాంగానికి, తమ రాష్ట్ర రైతులకి మెరుగైన జీవన ప్రమాణాలు కల్పించే దిశగా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. అదే అంశాన్ని నిన్న ఆయన అసెంబ్లీ వేదికగా మరొకసారి స్పష్టం చేశారు. ఆ లక్ష్యాన్ని సాధించే ప్రాసెస్లో ప్రభుత్వ యంత్రాంగం పూర్తి స్థాయిలో నిమగ్నమై ఉందనేది వాస్తవం.